సిరిసిల్ల చేనేత వస్త్రాల తయారీకి పేరుగాంచిన ప్రాంతం. అక్కడ ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్లో 115కు పైగా తయారీ పరిశ్రమలుండేవి. రాను రాను ఒక్కొక్కటిగా మూసివేయడం ద్వారా కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పెరిగిన కరెంటు ధరతో పాటు వస్త్ర నిల్వలు పేరుకోకపోవడంతో దారి లేక పరిశ్రమలు మూసివేశామని యాజమానులు చెబుతున్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కు పరిధిలో పరిశ్రమలను నడపడం తమ వల్ల కాదంటూ యజమానులు చేతులెత్తేశారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలకు లేఖ రాశారు. కొన్ని నెలలుగా దేశంలో క్లాత్ మార్కెట్ పూర్తి స్థాయిలో మాంద్యం ఏర్పడిన కారణంగా టెక్స్టైల్ రంగం సంక్షోభంలో పడిందని, సిరిసిల్ల టెక్స్టైల్ పార్కుపై కూడా ప్రభావం పడిందని అందులో పేర్కొన్నారు. కొద్ది నెలల నుంచి వస్త్ర ఉత్పత్తులు పేరుకుపోయి కొత్తగా ఆర్డర్లు రావడం లేదని, దీంతో కార్మికులకు పని కల్పించలేకపోతున్నామని యాజమానుల సంఘం చెబుతోంది. మరో విశేషం ఏంటంటే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే టెక్స్టైల్స్ పార్కుకు శ్రీకారం చుట్టారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ నేత కార్మికుల విషయంలో ఎలాంటి సాయం చేయలేదని స్వయంగా యజమానులే చెబుతున్నారు. మరోసారి రాష్ట్రంలో హస్తం ప్రభుత్వం రావడంతో కరుణించాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం పరిశ్రమలకు యూనిట్ 8 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఇది చాలా తక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 5 రూపాయలకు అక్కడ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. వీటితో పాటు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాట్లు చేయాలని టెక్స్టైల్ యజమానులు కోరుతున్నారు. ఈ ప్రభుత్వ ఆర్డర్లు అయిపోయిన తర్వాత, అంటే బతుకమ్మ చీరల ఆర్డర్స్ అక్టోబర్లో అయిపోయిన తర్వాత నవంబర్ మాసంలో కొంత విరామం రావడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ ఆర్డర్లు నవంబర్ మాసం లోపల డిసెంబర్ మాసం లోపల వాళ్ళకి ఇవ్వలేకపోయినాము. మళ్ళీ ఇప్పుడు ఆర్వీఎం ఆర్డర్స్ ఇమీడియట్గా వాళ్ళకి ఇష్యూ చేయడానికి ఈరోజే టెక్స్టైల్ పార్క్లోని యజమానులందరితోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము వారం రోజుల లోపల ఈ ఆర్వీఎం ఆర్డర్స్ ఇచ్చి మళ్ళీ టెక్స్టైల్ పార్క్లో ఉన్న అన్ని పరిశ్రమలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుని ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 1000 మంది కార్మికులకు యథావిధిగా ఉపాధి కల్పించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టెక్స్టైల్ ఇండస్ట్రీ దేశంలోనే చాలా అత్యంతంగా దిగజారిపోతుంది. కారణం ఏంటంటే కరోనా కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఆ పెద్ద నోట్ల డిమాండేషన్ సందర్భంగా మార్కెట్ చాలా దేశంలోనే టెక్స్టైల్ పరిశ్రమ చాలా గంభీరంగా ఉంది. ఈ పరిస్థితులలో ఈ గత 6 మాసాల నుంచి కూడా మేము ఉత్పత్తి చేసిన గుడ్డకు ఎటువంటి డిమాండ్ లేక మీటర్కు 3 రూపాయల నష్టానికి అమ్ముదామన్నా కూడా ఎవరు తీసుకున్న పరిస్థితి లేక, ప్రభుత్వం తరపున వచ్చే ఆర్డర్లు కూడా లేక చాలా రోజుల నుంచి విచారించి మా అసోసియేషన్ సభ్యులు యూనిట్ ఓనర్స్ అంతా కూర్చొని కనీసం ఒక సుమారు ఈ ఉత్పత్తిని బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, దేశంలో వేరే కాడ భీవండిలో అయినా, తమిళనాడులో అయినా, వేరే ఇతర ప్రాంతాల్లో ఇక్కడ 8 రూపాయలకు పవర్ రేట్ ఉంటే అక్కడ 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు పడుతుంది. తమిళనాడులో అయితే 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. దయచేసి మనం కూడా ఇండస్ట్రీ నిలదొక్కోవాలంటే మీరు వెంటనే ఇక్కడ పవర్ రేట్ యొక్క ప్రైస్ తగ్గించాలి. ఉన్నటువంటి పరిశ్రమలు కూడా రోజు రోజుకు మూతపడి ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు, వారి కుటుంబాలు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జనవరి 1వ తేదీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మరి మాకు మార్కెట్ లేదని చెప్పి వస్త్ర ఉత్పత్తి నిల్వలు పేర్కొని అన్న కారణంతో పూర్తిగా టెక్స్టైల్ పార్క్లో నడిచే పరిశ్రమలను కూడా పూర్తిగా బంద్ చేయడం వల్ల దీనిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి దాదాపు 400-500 మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రిగా చేనేత జౌళి శాఖ మంత్రిగా, అందులో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ 10 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించి కూడా ఈ టెక్స్టైల్ పార్క్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి, అదేవిధంగా కార్మికులకే ప్రయోజనం చేకూరే విధంగా విధానాలను తీసుకొని ఇక్కడ ప్రభుత్వ ఆర్డర్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి మేము టెక్స్టైల్ ప్రస్తుతం ఇక్కడ 115 పరిశ్రమలు ఉండగా వాటిలో 30 నుంచి 40 మాత్రమే నడుస్తున్నాయి. 1000 మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. 2003లో ఈ ప్రాంతంలో టెక్స్టైల్ రంగం ఏర్పాటు చేశారు. దీనికి తోడు పరిశ్రమలకు కరోనా సంక్షోభం సహా జీఎస్టీ ఎఫెక్ట్, పెద్ద నోట్ల ప్రభావం కూడా పడ్డాయి.
దీంతో 6 మాసాల నుంచి ఉత్పత్తులు నిలిచిపోయాయి. నష్టాలకు అమ్ముదామనుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదని యజమానులు చెబుతున్నారు.